చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ బ్లడ్ క్యాంప్ కూడా పెట్టాం. పవన్ బ్యాంక్ బ్లడ్ క్యాంప్ మా బాబీ ఆధ్వర్యంలో కచ్చిపూడి బాబీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత విలీన గ్రామాల కోసం ఇస్తే నేను ఒకటే చెప్పాను. ఫస్ట్ దాని మీద నేనైతే రెండిట్లకి దేనికన్నా ఓకే, కానీ ముందు అర్జెంట్గా మంచిలు కావాలి, రోడ్లు కావాలి, డ్రైనేజీలు కావాలి. అది ఎవరు చేస్తే విలీనం చేస్తే అవుద్దా? పరిపాలించి దగ్గరుండి ఏదమ్మా నీకు ఎక్కడ డ్రైన్ కావాలి, ఎక్కడ ఇది కావాలి చేసి పరిపాలించేవాడు ఒకటి కావాలి. ఆ ఎలక్షన్లో పర్లేదు, ఈ ఎలక్షన్లో పర్లేదు. కార్పొరేషన్ లో కలిపేస్తే మేము 25 సీట్లతోటి మేము కార్పొరేషన్ లో మేము భాగస్వాములు అవుతాం పెద్ద ఎత్తున. దానికి మాకు సంతోషమే. కానీ దీంట్లో ఉండి ఎన్నికలు జరిగితే మా సర్పంచ్ ఉంటారు, వాళ్ళతో డెవలప్మెంట్ చేసుకుంటాం. నువ్వు డబ్బొస్తుండే కదా, అవన్నీ అయిపోతాయి, అన్నీ మారుతాయి. అందుకని ప్రజలకే నేను కలెక్టర్ గారిని కలిసాను. వీళ్ళు ఇచ్చినట్టునే సత్యబాబు గారిని బాబీ గారిని సంతకాలు కూడా పెట్టించి తీసుకురమ్మని చెప్పాను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మా భాగస్వామి పార్టీ కోఆర్డినేటర్లు, వాళ్ళతో కూడా సంతకాలు పెట్టి చెప్పాను. నేను కలెక్టర్ గారు కలిశాను. కలెక్టర్ గారు మీరు దేనికి ఇదండి ప్రజాప్రతినిధిగా మీ ఒపీనియన్ ఏంటని చెప్పి అడిగారు కలెక్టర్ గారిని. అడిగితే నేను చెప్పాను, సార్ అది కాదు, మీరు గ్రామ సభలు పెట్టండి, మేము ఎవరో రావు, పొలిటీషియన్స్ రావు. మీరు గ్రామాల్లో ప్రజలకి ఏది అవసరం అనుకుంటున్నారో మీరు చేయండి. మీరు చెప్పి దేనికన్నా మేము సత్వరంగా చేయడానికి మీరు మాకు సహాయం చేయండి. దేనికన్నా సరే మేము సరే. కానీ ఒకటి నాన్ లేఅవుట్ల వల్ల ఏమవుతుందంటే ఊరు సన్నబడిపోతుంది. మహానగరాన్ని చేద్దామన్న ఒక ఆలోచనతో సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పిఠాపురాన్ని దీన్ని కూడా కలిపేసి ఒక పక్కనేమో టూరిజంకి అటే పెట్టాం. మన సర్పారం గుడిని టెంపుల్ టూరిజంలో పెట్టాం, రికమెండ్ చేసి పెట్టాం. కాదు ఇప్పుడు మాకు మంత్రి గారు అన్నాడు కదా, వాళ్ళు మంజూరు చేసుకున్నారు. వాళ్ళు భూములు కొనడం, గ్రావెల్ నింపడం, దానికి మంజూరు చేసుకుంటా ఏ ఘర్షణ అవ్వకుండా ఢిల్లీ వెళ్ళిపోయి రాష్ట్రపతి పాలన పెట్టారు. నేషనల్ మీడియాలో రెండింటిని సెట్ చేసుకుని అన్ని దేశాలకి ఎవరన్నా ఇక్కడ పెట్టుబడి పెట్టాలన్నా, ఎవరన్నా ఇండస్ట్రీ పెట్టాలన్నా అన్ని దేశాలకి ఇక్కడ బాగోలేదు వాతావరణం అని తెలియజేయాలి. ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. లేకపోతే నా అమ్మనే నా పిల్లల్ని తిట్టిన వాళ్ళు ఇక్కడ మెడకెత్తి ఏరేసారు, ఎవరిని వదిలేస్తారా? వాళ్ళు అంత ఆలోచనతో ప్రజల గురించి అంత గొప్పగా, ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం అంత గొప్పగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ నేరస్తులు ఇంకా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. రోడ్ల మీద తిరిగి ఉత్తరాలు రాస్తున్నారు, ప్రేమలేఖ. అంత ప్రేమలేఖలో పుస్తకాలు రాసుకోవాలి. రేపు పొద్దున ఎలాగా లోపల కూర్చున్నప్పుడు రాసుకోవచ్చు, బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. రాసుకునే రోజులు ఎదరా చాలా రోజులు ఉన్నాయి కాబట్టి రాసుకోమని చెప్తాను. ఈ గది నిండి రోడ్లు ఇచ్చారు. గల్లా పెట్టి అయితే నిల్లు ₹4 పోగేసుకుని 1వ తారీఖు తెల్లారితో 6 గంటలు చేయమనండి. ఒక రోజు 2 సార్లు చూస్తారు ప్రజలు. 3వ సారి ధర్నా చేయమని తరిగి కొట్టేస్తారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఇవాళ ధర్నా చేస్తాను, సూపర్ 6 చేయలేదు, సూపర్ 6 కోదానికే ఓట్లేసే లేదు ప్రజలకు. నీ యొక్క దౌర్జన్యాలు, నీ బాధలు పడలేక ప్రజలు ఉత్తర పక్క ఓటేసే. మెజార్టీలు ఎప్పుడైనా విన్నారా అండి? ఎక్కడైనా విన్నారా? కన్నారా ఈ మెజార్టీలు? నా మెజార్టీ నాకే ఆశ్చర్యం వేసింది. ఇంకా ఆ భ్రమంలో ఉండొద్దు. నీ మీద ఇంకా నీ ఒక చూడలేదని అనుకుంటున్నావేమో. అన్ని గమనిస్తా ఉన్నాం. చూసి టైం దగ్గరికి వచ్చింది, దగ్గర పడ్డది. బాగా నువ్వు ఇంకా మరింత ఉత్తరాలు రాసి మరీ దగ్గర తెచ్చుకుంటే ప్రజలకు కూడా నీ సంగతి తెలియాలి కదా అని సంగతి ఇవాళ చెప్తున్నాం. ప్రతి గ్రామ సభలో రేపు ఎవరు చేస్తాం ఈ బియ్యం గురించి, ప్రభుత్వం ఇస్తున్న పోషక ఆహారం గురించి ప్రతి గ్రామ సభలో ప్రతి ఊళ్ళో చెప్తాం. ఎక్కడి నుంచి పీడిఎఫ్ బియ్యం మీరు ఎలా వసూలు చేస్తారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో మేము చూస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం.
అదే చెప్తున్నా కదా. అదే ఒక చెక్ పోస్ట్ పెట్టి ఆ భయం ఎందుకు అన్నాడు. వ్యాపారమే చేయనోడికి భయం ఎందుకు? అతనికి ఎందుకు భయం? వ్యాపారం చేయలేకపోయి అంత పెద్ద పబ్లిక్ రిప్రజెంటేటివ్, పబ్లిక్ సి అన్నారుగా, పబ్లిక్ బయటకు పంపన్నారు కదా. పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే ఇప్పుడు నేను భయపడాలా? నా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు తోరంగి, నడుకుదురు, పెరుగుదురు, అది పెద్ద ఎత్తున లేబర్ వస్తున్నారు. వాళ్ళకి పని లేకుండా పోతుందా? నేను భయపడాలా? నా కాన్స్టిట్యూన్సీలో పని లేకుండా పోతుంది అందుకు. కానీ ఒక్కొక్కసారి ఒక దొంగను పట్టుకోవాలనుకుంటే పరిగెట్టేటప్పుడు ఎవరన్నా అడ్డొస్తే ఆయన పక్కన నెట్టుకో దొంగలు పట్టుకుంటాం. ఆ నెట్టేస్తే ఇతను మనం ఇతని మీద కోపం నెట్టేసినట్ట కాదు కదా. అన్ని అన్ని చక్కదిప్పుతాయి, పరిస్థితులు అన్ని చక్కదిస్తాయి. మాకేంటంటే ఒక యుద్ధ వాతావరణం, యుద్ధం అయిపోయిన తర్వాత శిథిరాలతో ఉన్నటువంటి ఒక రాజధానిని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ మాకు అప్పచెప్పారు. ఆ శిథిలాలు ఇంకా శిథిలాలు తీసి దశలో ఉన్నాం. 2 నెలలు అయింది శిథిలాలు తీసి దశలో ఉన్నాం. నిర్మాణం ఎలా చేపెడతా ఉన్నది మీరు చూద్దరు కానీ, కాకినాడ రోడ్లోనే చూద్దరు కానీ ఒక 5 నెలల్లో 6 నెలల్లో. కరెక్ట్గా ఎంత ఏం పడుతుందండి? శిథిలాలు ఎన్ని ఉన్నాయో, శిథిలాలు ఎంత లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయో, ఏమున్నాయో అన్ని తీసిన తర్వాత ఖచ్చితంగా మీకు నిర్మాణం. అందరికీ నమస్కారం. అండి అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఎందుకు అంటే రోడ్డు పోయి ఏమన్నా తీసుకొచ్చి రైస్ మిల్ ప్రెసిడెంట్లు వేసి చేస్తారండి. ఎందుకు మిల్లులు లేవట, వ్యాపారం లేదట. మొత్తం టోటల్ గా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడే ఒక కేంద్రంగా, ఒక ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇక్కడే, ఇదే చోట ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇది చంద్రశేఖర్ రెడ్డి ద్వారానే స్మగ్లింగ్ కేంద్రం కాదండి. ఒక్క బియ్యం ఒకటే కాదు, అనేక రకాలైనటువంటి చెత్త చెదారం, ఆయిల్ దగ్గర ఎన్ని గంజాయి ఏం జరగాలి అన్ని జరిగాయి. అలాగే ఇంకోటి ఉత్తరాలు ప్రజలకు నిజస్వరూపం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి 50,000 చిల్లర 56,000 చిల్లరతో మెజారిటీ తోటి మా కొండబాబు మీద ఓడిపోవడం జరిగింది. కోట్లు ఖర్చు పెట్టారు, బెదిరించారు, రకరకాలు ఎన్నో వర్గాలను బెదిరించారు, ఇన్ని రకాలుగా చేసి 56 అంటే నిన్ను తరివేశారు ఊర్లోంచి. కోర్టు దగ్గర చెక్ పోస్ట్ పెడితే నీకేది కంగారు? నీకు వ్యాపారాలు లేవు కదా, నీకు రైస్ మిల్ లేవు కదా, నువ్వు గాంధీ వాడువా, దేశభక్తి గల వాడువా, వ్యాపారస్తులు అందరూ బాగుండాలని చెప్పి కోరుకునేవాడువా? ఎవరైనా వ్యాపారం చేయించావా 5 సంవత్సరాలు నువ్వు తప్ప? ఎవరినన్నా నువ్వు, మీ బాబు, మీ తమ్ముడు తప్ప ఎవరినన్నా ఏ వ్యాపారాన్ని చేయించావా? కోర్టులో మంచి నీళ్ళ దగ్గర నుంచి నువ్వే చేసుకుంటావు. ఏ కంపెనీ కావాలని వాళ్ళు నీ నీరే ఇవ్వాలా? నీ రెండో రోజే కోర్టు పోతడిపోయిందా? అసలు వెళ్ళిపోయాట, అసలు వెళ్ళిపోతున్నాయి, కోర్టు పోతడిపోయింది, ఇంకెందుకు పని చేయదు, ఇంకా అంత నాశనం అయిపోయిందంటే వీళ్ళు దొంగ బియ్యం పట్టుకుని భారతదేశ పౌరులు పౌష్టిక తీసుకెళ్ళి విదేశాలకి అమ్మేస్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో భారతదేశం మీకు మీ పిల్లలకి పౌష్టిక పదార్థాలు ఇస్తూ ఉంటుంటే ఈ దొంగల చేతిలో పెడతా ఉన్నారు మీరు. ఈ దొంగలు దీన్ని మీరు అమ్ముతున్న ఈ 8 రూపాయలు 200 రూపాయలకి 300 రూపాయలకి వేరే దేశంలో మన పోషక పదార్థాలను అమ్మేస్తా ఉన్నారు. అది ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసలు కాకినాడ పోర్టు పరువు తీసిన దూరపడి కుటుంబం కాదా? ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాకినాడ పోర్టు పరువు ఉన్న రోజుల్లో ఈ పరువు తీసిన దూరపడి కుటుంబం కాదా? ఇవాళ నాకు పోర్టు ఆగిపోతుంది, నాదెండ్ల మనోహర్ ఇలా చేసాడు అలా చేసాడు అంటే నాదెండ్ల మనోహర్ గారికి దొరికిన 70,000 టన్నుల చిల్లరే పీడిఎఫ్ బియ్యం కాదా? అంటే ప్రభుత్వం 70,000 ఎంతో పీడిఎఫ్ ఖచ్చితంగా ఇంకా గట్టిగా చెక్ చేసిన మిల్లుల మేరకు అప్పటికే దొంగలు సర్దేసుకున్నారు. ఎక్కడికక్కడ రాత్రి తెల్లారిలో సర్దేసుకున్నారు. దోరపూడి కూడా మీ అందరికీ కూడా మీ ద్వారా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా ఏదో కంపెనీల గురించి గ్రామ సభలు పెడతారు, అలాగే ఏదో తూతూ అనిపించేస్తుంటారు, చేసేస్తూ ఉంటారు, అలా జరిగిపోతూ వస్తూ ఉన్నాయి. ప్రజల అవసరాల కోసం, ప్రజల కోసం రేపు 23వ తారీఖుని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్రీమ్ గ్రామ స్వరాజ్యం రావాలా, గ్రామంలో సంస్థలు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలోనే గ్రామ సభ జరుగుతూ ఉంది. ఎన్ఆర్జీసీ ఏవైతే ఉన్నాయో ఇతర అంశాలు కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఆ సమస్యలను ఎంతవరకు పరిష్కరించినట్టు, శాశ్వత సమస్యలు అయితే శాశ్వత సమస్యలు, తాత్కాలిక సమస్యలు తాత్కాలిక సమస్యలు, ఇటువంటివన్నీ చేయడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ సుమారు మనకి 46 గ్రామాలు ఉన్నాయి. 46 గ్రామాల్లో కూడా రేపు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా వారికి అందుబాటులో ఉన్న చోట ఇదే పిలుపుగా భావించి మెసేజ్ కూడా పెడతాం. ఇదే పిలుపుగా భావించి మీకు దగ్గరలో, అంటే మీకు ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కాబట్టి ప్రతి చోట కూడా సమస్యలు మాకు వచ్చి సమస్యల కోసం ప్రజలే రాక్కర్లేదు, ప్రతిపక్షాలు కూడా రావచ్చు. ప్రతిపక్షాలు కూడా వచ్చి వారు పుట్టించిన సమస్యలు అయితే ప్రజల్లో ఉన్న సమస్యలు అయితే అంటే గతంలో వారే చాలా సమస్యలు పుట్టించారు, అవి కూడా చెప్పచ్చు. ఇవాళ ఇంకొక విషయం, దొంగ అంటున్నట్టు ఒక బియ్యం దొంగ పోషకార్థాలు కలిపినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పోషక పదార్థాలు లేవని చెప్పి పీడిఎఫ్ బియ్యంలో పోషక పదార్థాలు కలిపి మన దేశంలో ఉన్న దిగువ తరగతున్న వాళ్ళందరికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయం అది. దాంట్లో పోషక 55,000 మంది మెజార్టీ కొండబాబు గారికి వస్తే ఇంకా అసలు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు చంద్రశేఖర్ రెడ్డి గారు కొండబాబు గారు అసలు లేదు. ఇది ఈ రాజకీయాల్లో పనిచేయని చెప్పేశారు ప్రజలు. అటువంటి ఉత్తరాలు రాయడం కాదు, దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి నువ్వు చేసింది ఏంటో మేము చేయలేదు ఏంటో చెప్తే బాగుంటుంది అన్నది ఒక పాయింట్. రెండోది, ఈ 30,000 ఎకరాలు 30,000 పట్టాలు ఇచ్చిన కాదు గ్రామంతో లేదు చంద్రశేఖర్ రెడ్డి. అది 4 అడుగులు కలెక్టర్ గారు అంబుక్ చేయించుకున్నాడు, అక్కడ అడిగి వేసింది ఒక అడిగే, దాని మీద కూడా తీస్తాం. కన్నబాబు ఈ ఎలక్ట్రికల్ మీటర్లో మేము అప్పుడు కూడా చెప్పాం, ఏదైతే సాయి ఎలక్ట్రికల్ లో 500 కోట్లు ఏదైతే దాడి చేయడం జరిగిందో అది కూడా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం, దాన్ని కూడా తీపిస్తాం. ఏదేమైనా వీళ్ళిద్దరిని బట్టలిప్పి నడిపించి పరిస్థితి వస్తుంది, నోరు మూసుకుంటూ ఇది కంపల్సరీగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మనోహర్ గారు వచ్చి ఇన్ని టన్నులు బియ్యం పట్టుకుంటే ఇది నాకు కాదని చెప్పాలని పనికి మాలని ఎవడన్నామే చెప్పకుండా ఉత్తరాలు ముద్రగారు భద్రాలు రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఉత్తరం మొదలు ఏంటంటే ప్రజాస్వామ్యంలో అసలు లేనట్టు లెక్క, ప్రజల్లో మాట్లాడాల. అటువంటిది కాకుండా ఈ రోజు ఫోటో ప్రభుత్వం చేసే దోపిడీని అందరినీ కూడా ఒక సంవత్సరం కానీ చూసుకోకపోతే ఇది మొత్తానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రభుత్వానికి ఏళ్లే వైసీపీ ప్రభుత్వం. దానికోసం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మోడీ గారిని కలిసి ఈ రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు అన్ని పట్టుకొచ్చి ఒక పట్టాలు ఎక్కించాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు తప్పులు ఒప్పుకోమని సిగ్గు తెలుసుకోమని చెప్పు. నానాజీ గారి మీద ఎలక్షన్ ముందు దుర్మార్గులు యదవులు అందరూ మాట్లాడారు, ఆ యదవుల సంగతి అన్ని సంగతి తేలుస్తాం. ఇప్పుడు కాదు, యదవులు అందరూ పనికిమాని యదవులందరూ ప్రెస్ మీట్ మీద స్థాయికి ఉండాలని, అలాంటి కుక్క నోట్లో నోరెట్టకూడదని ఈ రోజు కూడా మాట్లాడలేదంటే నానాజీ గారు ఉందాతనం అని సందర్భంగా తెలియజేస్తూ 5 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రజలకు కావాల్సిన పాలన అందిస్తారు నానాజీ గారు. ఆయన వెనకాల మేము అంతా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.